హాయ్ అండి, నమస్తే. పరంపర కిచెన్. ఈరోజు నిమ్మకాయ పచ్చడి పెట్టడం చూపిస్తాను. ఈ సైజు నిమ్మకాయలండి, ఈ సైజు నిమ్మకాయలు 20 కాయలు తీసుకున్నాను. అందులో 12 కాయలు కోసి ఆల్రెడీ పెట్టాను. తర్వాత 10 కాయలు రసం తీసి ఉంచానండి. చూడండి, రసం తీసి ఉంచాను. 4 భాగాలైనా చేసుకోవచ్చు ముక్కలు, లేకపోతే చిన్నవి కావాలంటే 8 భాగాలు. మేము 4 భాగాలు చేసామండి. మీ ఇష్టం, మీరు ఎలాగైనా చేసుకోవచ్చు. ఇప్పుడు చూపిస్తానండి. నిమ్మకాయ పచ్చడికి కావాల్సిన పదార్థాలు చూపిస్తానండి. కళ్ళుప్పు అండి. ఎందుకు వేయాలంటే కళ్ళుప్పు బాగా ఊట వస్తుందండి. మెత్తటుప్పు వేసుకునే వాళ్ళు వేస్తారు, కానీ నేను రాళ్ళుప్పు వేస్తానండి. ఎందుకంటే ఊట రసం బాగా వస్తుంది, అందుకని ఈ ఉప్పు వేస్తాను. చూసారుగా, ఈ గ్లాసు పసుపు అండి. తర్వాత 8 కాయలు రసం తీసి పెట్టుకున్నాం కదండి, ఇలా పోసుకోవాలి. ఇప్పుడు కలపాలండి. ఈ కలిపిన మిశ్రమాన్ని ఈ గాజు సీసాలో ఎత్తి పెట్టుకోవాలండి. ఇది ఇలా గాజు సీసాలో మూత పెట్టి ఉంచుకోవాలండి. 2 రోజులకు ఒకసారి చూస్తూ కలుపుతూ ఉండాలి, ముక్కలు మెత్తబడతాయి. 10 రోజుల వరకు అలా పెట్టుకోవాలండి, కలుపుతూ ఉండాలి మధ్య మధ్యలో. తర్వాత దీనికి తగ్గ కారము, ఏమేమి వేయాలి, మెంతి పొడి, జీలకర్ర, అవన్నీ తర్వాత నేను చూపిస్తానండి. ఆ రోజు నిమ్మకాయ ఉప్పేసి పెట్టాం కదండి, నిమ్మకాయ పచ్చడి. 12 కాయలకి 8 కాయలు రసం పిండామండి. 10 రోజులు ఉంచాము, మెత్తబడింది. ఇప్పుడు దీనికి కారము 1 గ్లాసు, మెంతిపిండి 1 చెంచాడండి. మెంతులు కొంచెం బాగా రంగు వచ్చే వరకు వేయించుకోవాలి, మాడకూడదు. బాగా పొడి చేసుకుని ఇందులో కలపాలండి. ఇప్పుడు చూపిస్తాను. వెడల్పాటి గిన్నెలో వేసుకోవాలండి. మనము రాళ్ళ ఉప్పు వేసాం కదా, బాగా రసం వచ్చిందండి. మెత్తడి ఉప్పు వేస్తే ఇంతగా రాదు, అందుకే రాళ్ళ ఉప్పు వేయాలి. ఇప్పుడు ఇందులో వేసుకోవాలండి ఇదంతా. ఇక్కడ కారం అండి, దీని మీద ఇలా వేసుకోవాలి. ఒక చెంచాడు మెంతి పొడి అండి, పెద్ద చెంచాడు ఒక మెంతి పొడి కలియబెట్టాలండి. ఇలా కలియబెట్టాలి. ఇలా కలిపేసి ముక్కలు మీకు ఏ విధంగానైనా కట్ చేసుకోవచ్చు అండి. చిన్నవి, పెద్దవి, పొడుగా, ఎలాగైనా తరుక్కోవచ్చు మీరు. ఇప్పుడు ఇది మనము గాజు సీసాలో తీసి పెట్టుకుందామండి. కావాలన్నప్పుడు కొంచెం కొంచెంగా తీసి నూనె, ఆవాలు, జీలకర్ర, ఇంగువ అంతా వేసి పోపు పెట్టుకోవాలండి. మొత్తానికి నూనె వేయకూడదండి. నిమ్మకాయకి వేస్తే కొంచెం ముక్క వాసన వచ్చేస్తుంది. ఆవకాయలకైతే నూనె వేసి పెడతాము. దీనికి మాత్రం కావాలన్నప్పుడు తీసుకొని కొద్ది కొద్దిగా పోపు చల్లార్చుకొని కలుపుకోవాలండి. ఇదే అండి ప్రొసీజర్. ఇది ఇలా గాజు సీసా అండి, దీంట్లో వేసుకోవాలండి. ఇది ఇలా గాజు సీసాలో తీసి పెట్టుకోవాలండి భద్రంగా. ఇది కొంచెం తీసి పెట్టుకున్నామండి వాడుకోవడానికి. దానికి కొంచెము నూనె, ఒక 2-3 స్పూన్ల నూనె వేసుకొని అప్పటికప్పుడు కలుపుకోవాలండి.
కావాలన్నప్పుడల్లా తీసి ఇలా పోపు కలుపుకోవాలి. ఇంకో 4 రోజులు ఉంటే ఇంకా మెత్తపడుతుందండి. కావాలంటే వాడుకోవచ్చు వెంటనే. పచ్చడి చూపించాను కదండి. ఇది మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏమన్నా మీకు డౌట్స్ ఉంటే కమెంట్లో పెట్టండి, నేను చెప్తాను మళ్ళీ. ఉంటానండి. నమస్కారం అండి.